హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడిని ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా ఆవకాయ పచ్చడి కోసం ముక్కలను ముందుగానే కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ సువర్ణరేఖ మామిడికాయని తీసుకున్నాను. మామిడికాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలండి. పెంకు పైన ఉన్న పై పొరను తీసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు పూర్తిగా ఆరిపోయినాయండి. ఇప్పుడు ముక్కలని కొలుచుకుందాం. ఏ కప్పుతో అయినా కొలుచుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను. కప్పు పై వరకు నిండుగా కొలుచుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ముక్కలను కొలుచుకోవాలి. నాకు 2 కప్పులు అయినాయండి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు నూనె కొలుచుకుందామండి. నేను ఇక్కడ శనగ నూనె తీసుకుంటున్నానండి. ఇది 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ విధంగా ఫుల్గా తీసుకోవాలండి నూనె. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు నూనెను తీసుకోవాలి. ఈ విధంగా ముక్కల్లోకి వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఆయిల్లో ఈ ముక్కలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగానే ఆవాలను ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆవ పిండిని 1 కప్పుతో కొలుచుకోవాలి. ఆవపిండి 1 కప్పు పైన పావు కప్పు తీసుకుంటున్నానండి. ఆవపిండి, ఉప్పు, కారం 3 సమానంగా తీసుకోవాలండి. ఆవపిండితో పాటు 1 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు కారం కొలుచుకుందాం. ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్క మెత్తబడుకోకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకో పావు కప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని కొలుచుకుందామండి. ఉప్పును కూడా 1 గంట ముందల ఎండబెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఉప్పుని 1 కప్పుతో కొలుచుకోవాలి. ఇది కూడా 1.25 కప్పులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. 2 కప్పుల ముక్కలకి 1 కప్పు ఈ విధంగా ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిపి 1 కప్పు అవ్వాలండి. ఇప్పుడు ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఈ పొడులు మొత్తం కలిపైన వేసుకోవచ్చండి. నేను ఇలాగే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు పసుపుని ఇక్కడైనా వేసుకోవచ్చండి, టేబుల్ స్పూను. ఇందాకడ ఆవపిండి, ఉప్పు, కారంతో పాటైనా వేసుకుని ముక్కల్లోకి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ గెరెటితో కలుపుతున్నానండి. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చండి. చేత్తో అయితేనే మొత్తం కలుస్తుందండి. ఈ పచ్చడిని కొద్దిగా బయట ఒక డబ్బాలో పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది మొత్తం కలిసింది కదండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను 3 వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసుకుని వేసుకున్నానండి. మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల వరకు కదపకూడదండి. 3 రోజుల తర్వాత
ఒక డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.